ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ కాళహస్తి దేవస్థానం పొలాలు వీటిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1800 పట్టాలుంటే 5,40,00,000 రూపాయలతో ఈ రోడ్లు, డ్రైను, కరెంటు, ఈ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి అప్పుడు ఆయన ఉండగా 1,200 మందికి హౌసింగ్ లోన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటాకి చేయూతనిచ్చినటువంటి మహావ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ స్థలం కొంతమంది చేతుల్లో ఉంటే దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు కోర్టుకు వెళ్ళి ఈ స్థలాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని 99లో పట్టాలు ఇస్తే 2004 వరకు ఇక్కడ ఇప్పుడు మట్టేసినటువంటి వాళ్ళు లేరు. 2004లో మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకుని నగరబాటుకు వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వ నిధులు 5,40,00,000 రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 1800లో 1600 మంది ఇళ్లు కట్టుకోవటం, 200 మంది ఇళ్లు కట్టుకోలేక మరి స్థలాలని అప్పుడే అమ్ముకోవటం, ఇంకా కొంతమంది పేద ప్రజలు ఇళ్లు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుని మరి చిన్న చిన్న షెడ్లు, పాకలు వేసుకుని ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతం మీద ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నుపడి మరి వారం రోజులు టైం ఇస్తున్నాం, మీరు ఇల్లు కట్టుకోకపోతే మీ పట్టాలు రద్దు చేసి వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి వీళ్ళని బెదరగొట్టేటువంటి కార్యక్రమానికి దిగారు. ఎవడన్నా అన్నం తినేవాడు బుద్ధి ఉన్నాడు వారం రోజుల్లో ఇల్లు కట్టుకోమని చెప్పి నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? అధికారంతో కండకావరంతో ప్రదర్శిస్తున్నారు. వీళ్ళందరికీ 3 నెలలు టైం ఇవ్వాలి, అదేవిధంగా హౌసింగ్ లోన్ ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత మీరు హౌసింగ్ లోన్ ఇచ్చినాక కూడా ఇల్లు కట్టుకోకపోతే అప్పుడు క్యాన్సిల్ చేయాలి. కానీ ఈ రకంగా కనుక మీరు చేసినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. నేను కానీ మా పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి న్యాయం చేస్తాం. ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి స్థలాల్లో ఒక్క స్థలాన్ని కూడా ఖాళీ చేయనివ్వం. మీరు పోలీస్ ఫోర్స్ తెచ్చుకున్నా లేకపోతే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ వచ్చినా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకారానికి ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్థలాలను ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి లేదు. మీరు కనుక వాళ్ళకి తీసేసి వేరే వాళ్ళకి ఇస్తే ఇక్కడ గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తా మరి వాళ్ళని వీళ్ళకి న్యాయంగా వీళ్ళ వైపు నిలబడమని చెప్పి కోరటం జరుగుతుంది. కాదని చెప్పి కనుక ఎవరన్నా ముందుకు వచ్చినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా పార్టీ అంతా గుడివాడ పార్టీనే కాదు, అవసరమైతే రాష్ట్ర పార్టీని కూడా ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. మరి గత 10 రోజులుగా రెవెన్యూ అధికారులు వచ్చి